వెల్కమ్ టు B9 న్యూస్ నిజం మాయిజం. ఈరోజు వచ్చినటువంటి ప్రధాన అంశాలను నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అవేంటో చూద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఈరోజు ఏ విధంగా ఉందంటే, రూపాయి అప్పు కూడా పుట్టని పరిస్థితి, రాజకీయ ఉచ్చులో సమిధలు కావద్దు, సమరం కాదు సంయమనం కావాలి, మీకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం, కలిసి పనిచేస్తేనే తెలంగాణ బలపడుతుంది, ఉద్యోగ సంఘాల సమ్మెల ప్రకటనలపై సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ మాటలు అన్నారు. ఖజానా అంతంత మాత్రంగానే ఉందని, ఉద్యోగులకు సకాలంలో అయినా సరే జీతాలు చెల్లిస్తున్నాం, అందుకు ఉద్యోగులు సంయమనం పాటించాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై సమరమే అంటూ ఉద్యోగులు ప్రకటిస్తున్నటువంటి ప్రకటనల మీద అయితే ఆయన క్లారిటీ ఇచ్చారు. మొదట తారీఖునే జీతాలు చెల్లిస్తున్నాము, సమరం చేయాల్సిన అవసరం లేదు, సంయమనం పాటించాలని అయితే ఆయన తెలియజేస్తున్నారు. మరి ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన తీవ్ర ఆవేదనతో అయితే మాట్లాడారని తెలుస్తుంది. ఇక సమరమే అని ఉద్యోగులు ప్రకటనలు చేస్తున్నారు, మీ సమరం తెలంగాణ ప్రజలపైననా లేదా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకు మాపైననా? కొన్ని రాజకీయ పార్టీలు మాపై ఆరోపణలు చేస్తూ ఉచిత విద్యుత్ పేరుతో బకాయిలు పెట్టి ఈ విధంగా చేస్తున్నారని అయితే తెలియజేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మనకు 2వ పేజీలో అవైలబుల్గా ఉంది. అది చూసినట్లయితే మనం, ప్రభుత్వం అంటే మేము ఒక్కరమే కాదు, ఏదో ఇది రేవంత్ రెడ్డి మీద సమరం అనుకుంటున్నారు, కానీ మీరు చేసే పనుల వల్ల తెలంగాణ రాష్ట్రమంతా ఇబ్బందులకు గురవుతుందని అయితే ముఖ్యమంత్రి తెలియజేస్తున్నారు. మనమంతా కలిస్తేనే ప్రభుత్వం, మనం పాలకులం కాదు సేవకులం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మీద ఉందని అయితే ఆయన తెలియజేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ధర్నాలు చేస్తే ఉన్న అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు, కానీ ఈ ధర్నాల వల్ల ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉందని, రాష్ట్రానికి చాలా తీవ్ర ఇబ్బందులను అయితే తెచ్చిపెడుతున్నదని అయితే ఆయన తెలియజేస్తున్నారు. ప్రభుత్వానికి మరి ₹1 కూడా అప్పులు పుట్టే పరిస్థితి లేదని, బ్యాంకులకు వెళితే పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, కనీసం గ్రామాల్లో రోడ్లు వేయలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయని, అదేవిధంగా సరిహద్దుల్లో సైనికుల్లాగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు కూడా శాంతి భద్రతల విషయంలో ఎంతో కృషి చేస్తున్నారని, విధి నిర్వహణలో చనిపోయిన పోలీస్ కుటుంబాలకు భరోసా ఇస్తున్నామని, విధి నిర్వహించను మరణించిన IPS కుటుంబాలకు 2 కోట్లు అదనంగా, SC ST కుటుంబాలకు 1.5 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. నేరం జరగకుండా నియంత్రించే బాధ్యత పోలీసులపై ఉందని అయితే ఆయన తెలియజేశారు. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేసినటువంటి మాత్ర. నెక్స్ట్ ఏమో వార్త ఉందంటే, సమ్మెతో మళ్ళీ వెనక్కేయొద్దండి, ఇది పొన్నం ప్రభాకర్ అయితే తెలియజేశారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడి పడుతోంది, ఉద్యోగాల నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు చేస్తున్నాం, అనేక బకాయిలను కూడా చెల్లించడం మేమైతే చేశామని అంటున్నారు. ఆర్టీసీ సంఘాలకు మంత్రి పొన్నం సూచించారు. మరి ఎందుకోసం ఇది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని రవాణా BC సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ అయితే ఆరోపించారు. గత 10 సంవత్సరాలుగా ఒక్క బస్సు కూడా ఆ ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేయలేదని, ఒక ఉద్యోగం కూడా నియామకం చేయలేదని అయితే ఆయన మండిపడ్డారు. BRS హయాంలో CCS PS పైసలు కూడా వాడుకున్నారని విమర్శించారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందని పొన్నం ప్రభాకర్ అయితే తెలియజేశారు. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసిన వారితో ఆర్టీసీ జేఏసీ చైర్మన్, TMS జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి వీరైతే ఉన్నారు. ఆర్టీసీ సమస్యలను మంత్రి పొన్నం దృష్టికి వచ్చాయని ఆ సంఘాల నేతలు అయితే తెలియజేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఆర్టీసీ సమస్యలపైన, ఉద్యోగుల సమస్యలపైన ఎప్పుడైనా తనను కలవవచ్చని, తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని తెలియజేశారు. ఆర్టీసీ సమ్మె ద్వారా అయితే తీవ్ర నష్టం జరుగుతుందని అయితే ఆయన తెలియజేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె చేయకపోవడమే మంచిదని ఆయన తెలియజేస్తున్నారు. సమ్మెతో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ వెనక్కి వేయొద్దని, ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడానికి తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఇది ఈరోజు ఉన్నటువంటివి. మరి నీటి సంరక్షణ పథకాలతో ఎంతమంది రైతులకు మేలు జరుగుతుంది అనే అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని మేము ప్రతిరోజు ఏదో ఒక విషయం ద్వారా, ఏదో ఒక విశ్లేషణతో B9 న్యూస్ ఛానల్ రోజు మీ ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలని కోరుతున్నాం.